నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ లో చేరిన పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై చేరారని ఎమ్మెల్యే వెల్లడి. భూ కబ్జా బెదిరింపులు అసత్య ప్రచారం. తారామతిపేట సర్పంచ్ మూల మహేష్ గౌడ్ స్పష్టీకరణ. గడప గడపకి మన ప్రభుత్వంకి మంచి స్పందన. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. జాగిలాల కోసం త్వరలో డాక్ కెన్నెల్స్ ఏర్పాటు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటన. ఇక డీటెయిల్స్ చూసే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం మద్దూరు మండల పరిధిలోని కొత్తపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామ్రెడ్డి చెన్నైతో పాటు 10 మంది నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా తిమ్మారెడ్డిపల్లికి చెందిన టి రాజు కనకప్ప, శ్రీను రాథోడ్ మరో 10 మంది కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస కండువాలు కప్పుకున్నారు. టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు తమ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేటలో తాను భూ కబ్జా బెదిరింపులకు పాల్పడుతున్నానని కొందరు చేసిన ప్రచారం అవాస్తవమని సర్పంచ్ మూల మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగరత్నం నాయుడు అనే వ్యక్తి అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారంతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఇలాంటి చిల్లర ప్రచారం మానుకోవాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే ప్రైవేట్ సర్వేస్ని ఎంగేజ్ చేశాము. ఈ నాయుడు అనే వ్యక్తి అంటే 242 సర్వే నెంబర్లో నాకు 1 ఎకరా 29 గుంటలు, నాగరత్నం నాయుడు గారికి 10 ఎకరాల 5 గుంటల ల్యాండ్ ఉంది. ఈ నాయుడు అనే వ్యక్తి వాళ్ళని సర్వే చేయనీయలే, 10 సార్లు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇది ఇలా కాదని గవర్నమెంట్ సర్వేర్కి అప్లై చేశాను. చేస్తే మండల్ సర్వేర్ 3 months క్రితం మండల్ సర్వేర్ వచ్చారు. మండల్ సర్వేర్ వచ్చి హద్దురాళ్ళు సరిగా లేనందున నేను దీన్ని సర్వే చేయలేకపోతున్నా అని చెప్పేసి ఆయన ఒక రిపోర్టు ఎంఆర్ఓ గారికి సబ్మిషన్ చేశారు. ఎంఆర్ఓ గారికి సబ్మిషన్ చేస్తే ఆ సర్టిఫై కాపీ తీసుకొని నేను డిప్యూటీ సర్వేర్ గారికి అప్లై చేశాను. ఆ డిప్యూటీ సర్వేర్ గారే ఈరోజు సర్వే చేశారు. ఆ సర్వే చేసిన ఏదైతుందో మీరందరూ లైవ్గా చూస్తున్నారు. ఇది నేను సర్వే చేయించేది ఏంటంటే 242 సర్వే నెంబర్లో నాకు 1 ఎకరా 29 గుంటలు ఉందని నేను అంటున్నాను. ఆయనకు 10 ఎకరాల 5 గుంటలు ఉందని చెప్పాడు కాదు, ఆయనకు ఏదో రికార్డు ఉంది 10 ఎకరాల 5 గుంటలు. నాకు ఇప్పుడు ఈయన చెప్తున్న 17 ఎకరాల 20 గుంటలకు 21 గుంటలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాది ఆయన సర్వే నెంబర్లో నాది కంబైన్లో ఉంది కాబట్టి ఇద్దరికి ఆయన ఎక్స్టెంట్ నా ఎక్స్టెంట్ నేను చూసుకోవడానికి గవర్నమెంట్ సర్వేర్ని అప్రోచ్ అయ్యాను.
ఈ అప్రోచ్ అయ్యే మీన్ టైంలో నేను నోటీసును సర్వ్ చేయాలని చెప్పి సర్పంచ్ గారికి చెప్పి ఆ నోటీస్ సర్వ్ చేయించాను. అంటే కావల వాళ్ళ ద్వారా సర్వ్ చేయించాను. ఆ మీన్ టైంలో ఈ నాగరత్నం నాయుడు అనే వ్యక్తి ఈయన మేము బెదిరింపులకు పాల్పడినామని, మేము భూ కబ్జాదారులమని, మేము ఈ ల్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకపోతే చంపేస్తామని చెప్పి ఇతను మా మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. అది మీడియా ద్వారా కూడా చేస్తున్నాడు, మళ్ళీ వేరే ద్వారా వాట్సాప్ల ద్వారా కూడా చేస్తున్నాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, నన్ను భూ కబ్జాదారుడని అంటున్నాడు అతను. అతని భూమి నాలో ఉంటే నేను భూ కబ్జాదారుని, నా భూమి అతనిలో ఉంటే అతను భూ కబ్జాదారుడా, నేను భూ కబ్జాదారునా, మీరు డిసైడ్ చేయాలి. నా భూమి అతనిలో ఉంది, అతని ల్యాండ్లో నా భూమి ఉంది. నేను దయచేసి మీ ల్యాండ్ ఎక్స్టెంట్ తీసుకొని నా ల్యాండ్ వదిలేయమని చెప్పాను. ఆ చెప్పినందుకు నన్ను భూ కబ్జాదారుడు అంటున్నాడు. ఇంకొకటి 17 ఎకరాలు 21 గుంట అని చెప్తున్నాడు. ఆయన డాక్యుమెంట్స్ ఎందుకు మీ మీద ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది కదా, ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి అనేది. ఇది ఈ 17 ఎకరాల 21 గుంటల్లో 7 ఎకరాల 12 గుంటలు నాకు రికార్డు కాలేదు, నేను రిజిస్ట్రేషన్ కాలేదు నాకు అని చెప్తున్నాడు. ఈయన ఎంత తప్పు. బాపట్లలోని 27వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, కర్లపాలెం మండల అధ్యక్షుడు సీతారామరెడ్డి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ మారం నాగరాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏ ఇంట్లోకి వెళ్ళినా ప్రతి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం మరి ప్రాంతం నేను గమనిస్తే కాపులు ఉన్నారు, ఇద్దరు బీసీలు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, ఓసీలు. అసలు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు పలకరించి. అది రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఒక పెన్షన్ కార్డు కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఆసరా కావచ్చు, ఏదో పథకం ద్వారా ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉండేది. మా గురించి ఒక వాలంటీర్ని కేటాయించారు. మేము మా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరకో లేకపోతే ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు మా సమయాన్ని ఆయన్ని గుర్తించి గౌరవించి ఒక వాలంటీర్ని మా కోసం కేటాయించడం అనేది చాలా పెద్ద విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా కరోనా సమయంలో వాలంటీర్లు చేసినటువంటి సేవల గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మా బంధువులు అనే వాళ్ళే భయపడి పారిపోయినటువంటి పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని ఈరోజు మీరు చెప్పకుండానే వాళ్ళు అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వాన్ని గడప దగ్గరికి తీసుకెళ్ళలేకపోయింది. ఈరోజు ప్రతి గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి వ్యవస్థని గడప దగ్గర దాకా తీసుకొచ్చారు. ఈరోజు ఎంత కష్టకాలమైనా సరే, ఏ విషయంలో అయినా సరే ప్రభుత్వం దగ్గర ఎక్సలెంట్ డేటా ఉంది. ఈరోజు 2000 గడపకి ఒక సచివాలయం, ప్రతి 50 గడపకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండి ఎక్కడ ఏం జరుగుతోంది, ఎవరు ఏ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఏం కావాలంటే అనేక విషయాలు ఎప్పటికీ డేటా పెడతా ఉన్నారు. దాని ప్రకారంగా మరి పరిపాలనలో మరి అన్నీ ఒక రాత్రి అన్నీ అయిపోతాయని కాదు. ఇవాళ ఫేజ్ మేనర్లో వెళ్తాను. ఒక పాత ఊరు, చిన్న ఊరు, ఈ ఊరిని ఒక జిల్లా కేంద్రంగా చేసుకున్నప్పుడు కొంతమంది పెద్ద మనసు సహకరించారు కాబట్టి విశాలమైన రోడ్లు వస్తున్నాయి. ఆ రోడ్లు చూసి చాలామంది సంతోషపడుతున్నారు, కొంతమంది బాధగా చెప్తున్నారు. లేకపోతే ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, మా ఊళ్ళో కూడా పెద్ద రోడ్లు ఉన్నాయి, మా జిల్లా కేంద్రంలో గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే కొంతమంది సహకరించి పెద్ద మనసుతో మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు ఈ ఊరు ఈ రకంగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. కాబట్టి ఇది ఈరోజు జిల్లా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 సంవత్సరాల పరిపాలనలో ఓట్ల కోసం కాకుండా పరిపాలన అంటే ఇది అని చూపించింది. ఒక మేనిఫెస్టోలో నేను ఓట్లు వచ్చినప్పుడు నేను ఇది చేస్తానని చెప్పి అడిగి వచ్చి బాపట్ల డిఎస్పీ కార్యాలయం పక్కన పోలీస్ క్వార్టర్స్లో ఏఆర్ కార్యాలయం, ఎంటీ విభాగాల కార్యాలయాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు.
పోలీస్ వ్యవస్థకు ఎంతో సహకారంగా ఉండే జాగిలాల కోసం త్వరలో డాగ్ కెన్నెల్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ మహేష్, డీసీఆర్పీ డీఎస్పీ లక్ష్మయ్య, డీఎస్పీ శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ శ్రీకాంత్, ఏఆర్ఆర్ఐ శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. सर्वदे देवेभ्यो नमो नमः दीर्घायुष्मान् भव शतवर्षदश्चतदन्त देवताभ्यो नमो नमः ध्रुवं तेजायावनो ध्रुवं तेजो बृहस्पतिः ध्रुवं सर्वदेभ्यो नमो नमः सुजगं भवदग्रन्तदग्रदन्त देवाभ्यो नमो नमः भवता प्रत्यञ्जयाय वै नमो नमः सम्भूताय वै नमो नमः सहज सर्वदं देवताभ्यै नमो नमः सत्यप्रविधान्तरसोऽस्मदस्तभुगे सत्यावसतेभ्याय वै नमो नमः ध्रुवं तेजायावृणो ध्रुवं तेजो बृहस्पतिः ध्रुवं दन्द्रश्चाग्निस्तरासन्तां रजतां ध्रुवं भवाजिर्विदर्भप्रदायके सर्वदेभ्यो नमो नमः श्रीमद्देवताय वै नमो नमः. ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఎంపీ సెక్షన్ కోసం ఒక బిల్డింగ్, దాంతోపాటు బీడీ టీం కోసం ఒకటి, స్టాండ్ బై రూమ్ ఒకటి, ఏఆర్ సంబంధించి ఏదైతే రింగ్స్ ఉంటాయో దానికి ఒక కొంత రెనోవేషన్ చేసుకొని ఈరోజు ఆ బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది. సో మన కొత్తగా ఏర్పాటైన జిల్లాలో 1 by 1 ప్రతి రింగ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 by 1 ఏర్పాటు చేస్తున్నాం. సో రాబోయే రోజులు అన్ని రింగ్స్కి ప్రాపర్గా అకామిడేషన్, ప్రాపర్గా ఆఫీస్ ఉండేలాగా ఎఫర్ట్స్. అండ్ ఈరోజు ఏఆర్ వాళ్ళకి బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యువసేన అధ్యక్షుడు టీఆర్ఎస్ నాయకుడు రాముగౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు రాముగౌడ్ అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉంటావు నీ వెంటే మేము ప్రకాశం
జీడిమెట్ల సుభాష్ నగర్లో మరో పేలుడు సంభవించింది. సుభాష్ నగర్ వెంకటాద్రి కాలనీలో ఓ ఖాళీ ప్రదేశంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సుచిత్రలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నగర్ 130 డివిజన్లో సుమారు 9:20కి ఇక్కడ లోకల్ ఉంటే లక్ష్మి గారు అని నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇక్కడ ఏదో పెద్ద సౌండ్ వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నేను మా పేట బషీర్ సిఐ గారు రమేష్ గారికి ఫోన్ చేసిన జరిగింది. వెంటనే మరి టీం అంతా కూడా ఇమీడియట్గా వచ్చి ఇక్కడ చూస్తాం జరిగింది. అదేదో పౌడర్ ఉంది అంటే అది పాత ప్లాట్, అది ఎప్పటి నుంచో వేస్ట్గా ఉన్న ప్లాటు. మరి అది అక్కడ కెమికల్ అంటారా ఏమంటారని మరి పోలీసు వారు గుర్తించి చెప్పాల్సింది. ఆ పక్కన ధనంజయ్ దాస్ అనే ఆయన ఓనరు, ఆయన ఏదో పేలిందని చెప్పి ఒక అగ్గిపెట్ట గీసి లైటింగ్లో చూద్దామని ఒక ఉద్దేశంతో అగ్గిపెట్ట గీసి చూస్తుంటేనే అది ఈ అగ్గిపెట్టతో ఇంకా బ్లాస్ట్. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఏదైతే ఇప్పుడు బ్లాస్ట్ అయిన ఏరియా కూడా టోటల్గా చెత్తతో నిండి ఉన్నది. చాలా రోజుల నుంచి కూడా అది ఓపెన్ ప్లాట్ ఉన్నది, చెత్త వేసినట్టుగా ఉన్నది. ఎవరు ఇంటిపక్క వాళ్ళు కూడా అందరూ కూడా చెత్త డంప్ యార్డ్ కింద యూజ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ 9:30కి అంటే బిఫోర్గా ఏదో వైట్ లాంటి పౌడర్ ఉంది. పౌడర్ ఫస్ట్ టైం ఒకసారి బ్లాస్ట్గా సౌండ్ వచ్చిందని చెప్పేసి ధనంజయ్ వాళ్ళు ప్లస్ ఇంటి పక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 4-5 మెంబర్స్ గ్యాదర్ అయ్యి వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేస్తుంటే దాని విషయంలోనే ఒకరుండి అదేందో చూడాలని చెప్పేసి కుతూహలంతో ఉత్సాహంతో అగ్గిపెట్టెతో ముట్టించి ట్రై చేయడానికి ప్రయత్నం చేశారు. అగ్గిపెట్టె ఎప్పుడైతే ఫుల్గా గీకాడు అప్పుడు ఎమ్మడే ఆ వైట్ పౌడర్ అనేది బ్లాస్ట్ అయిన ఎమ్మడే ధనంజయ్ దాస్కి రైట్ హ్యాండ్కి ఇంజూరీ అయింది. మిగతా వాళ్ళకి అక్కడ పక్కన ఒక హనీ బాటిల్ ఉంది, ఆ బాటిల్ బ్లాస్ట్ అయింది. దాని యొక్క స్ప్రింక్లర్స్ అన్నీ కూడా ముఖానికి బాడీకి అంతా స్ప్రెడ్ అయిపోయింది. అయితే దీంట్లో ధనంజయ్ దాస్కి రైట్ హ్యాండ్ ఇంజూరీ ఉన్నది. మిగతా కెమికల్ పౌడర్ లాంటిది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మేము ఎక్స్పర్ట్ని పిలిపించేసి పూర్తి విచారణ అనంతరం ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేస్తాం. దాంట్లో ధనంజయ్ దాస్కి మటుకు మేజర్ ఇంజురీ ఏంటంటే రైట్ హ్యాండ్ పూర్తిగా ఫింగర్స్ వరకు వెస్ట్ వరకు కూడా డ్యామేజ్ అయింది. మిగతా అందరికీ సింపుల్ ఇంజురీస్ అండి. ఇది ఏ కెమికల్ ఏ పౌడర్ అనుకోండి వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఎల్లోయిష్ అంటున్నారు. అదనేది మా ఎంక్వైరీ అంటే ఎక్స్పర్ట్ చెప్తారు. ఏంటంటే ఎంక్వైరీలో తెలుస్తుంది. దాంట్లో బాంబు బ్లాస్టింగ్ సంబంధించిన మెటీరియల్స్ కానీ అటువంటి ఏమీ లేవు. ఏదో కెమికల్ పౌడర్ అంటే ఆల్రెడీ చెత్త కాబట్టి దట్టు ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎవరో వేసుంటారు. దానికి హీట్ వల్ల బ్లాస్ట్ అయింది అనుకున్నాము. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే అతను ముట్టించాడో ఇంకెక్కువ పెద్ద మొత్తంలో బ్లాస్ట్ అయింది. దాని పక్కన ఉన్న బాటిల్ తోటి ఇంకెక్కువ డ్యామేజ్ అయింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తపల్లిలో యువరాజు భార్య లింగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ కుప్పం పిఎస్ ఆసుపత్రిలో ఇటీవల మరణించింది. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె బంధువులు గ్రామ సర్పంచ్ ఆమెను తామే చంపామని ఆరోపిస్తున్నారని యువరాజ్ ఆయన కుమారుడు ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి బంధువులకు 2 లక్షలు ఇవ్వాలని బలవంతంగా ఒప్పందం చేసుకున్నారని వారు తెలిపారు. దిక్కుతోచక వాళ్ళు చెప్పిన విధంగానే ఒప్పుకొని 50,000 ఇచ్చామని అన్నారు. ఇప్పుడు మిగిలిన 1,50,000 రూపాయల కోసం సర్పంచ్ తదితరులు తరచు తమతో గొడవ పడుతున్నారని వారు తెలిపారు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. బీపీ ఎక్కుతుంది కానీ బీపీ దిగుబడుతుంది కానీ ఎక్కలేదు. నా వల్ల 5 వరకు చేస్తామని డాక్టర్లు చెప్తానే సార్ అట్లా చెప్పేసి అట్లాంటివి 15,000 రూపాయలు ఇంజక్షన్ అవుతుంది వేస్తామా అంటే ఏయండా సార్ అట్లాంటివి అది కూడా వేసి అన్నీ చూస్తే కాలేదు. మరుసటి పొద్దున్నే 11 గంటల కాలేదు. మా వల్ల చెప్పి వాళ్ళు మా వల్ల అంతే అయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయా అట్లని చెప్పేసి సార్. దానికి ఊరోళ్ళ పక్కలు పెట్టుకొని వాళ్ళు పుట్టినోళ్ళు వచ్చి చాలా దౌర్జన్యం చేసి
మీరు చంపేసినారు, ఏమో ఇచ్చినారు చేసినారు అట్లా అని చెప్పి మమ్మల్ని దేవదూరం చేసి 2,000 రూపాయలు దండగాలు వేసి వాళ్ళు మా వేసింది తెలియదు 2 లక్షల రూపాయలు దండగాలు వేసి 50,000 రూపాయలు అప్పటికప్పుడే కట్టించి సర్పంచ్ గారు మేము ఒప్పుకున్నామని చెప్పి సర్పంచ్ గారు 50,000 తీసుకొని ఏంటాడో ఇంకా 1.5 లక్ష నువ్వు ఇచ్చేయాలా, లేకపోతే మేము ఆడ ఒప్పుకున్నాము, నువ్వు ఇకపోతే మా మానం పోతుంది, మేము ఒప్పుకున్నామని చాలా దేవదూరం చేసి కంప్లైంట్ పెట్టింది. దానికి భయపడి కంప్లైంట్ ఇస్తారమ్మా పైన అని చెప్పి మమ్మల్ని గొడవలు పెట్టి ఒక దినమంతా రామాయణ చేసి కంప్లైంట్ ఆఫీస్ తీస్తావా లేదా అట్లని పెట్టి రామాయణ చేసిన వల్ల చిత్రవా చేసి అందువల్ల వచ్చేసి కంపెనీ అయితే మేము డబ్బులు అడిగేది ఇచ్చి తీసుకుంటామని చెప్పి వాళ్ళ చెప్పడము మేము సరే వాపస్ తీసి మరుసనాడు 2 దినాలు ఉండేసి 3వ దినము 10 మందికి చెప్పింది ఏమయ్యా 10 మందికి చెప్పినట్ల అబద్ధం ఊరు చెప్పినట్ల మేము ఒప్పుకున్నాము, ఎక్కువ తెచ్చి కట్టావా లేదా, మిమ్మల్ని ఏమైనా చూడి చంపేస్తాము ఇక్కడ పెట్టేళ్ళ దాంట్లో అని మమ్మల్ని ఊరు జవజనం చేస్తూ ఉంది సార్. ఇది మా సమస్య. మా వల్ల కాకుండా వచ్చి ఈడ కుప్పం వచ్చేస్తున్న పరిగెత్తి దాముకొని వస్తున్నారు. ఇది మా వల్ల కాకుండా ఈడ ఇంత మొత్తం ఎస్పీ సార్తో పోయి మేము కంప్లైంట్ పెట్టిన దానికి కుప్పం ఎస్ఐ సార్కు ఫోన్ చేసి చెప్పినారు, వాళ్ళు సొంతం పెట్టుకుని ఇచ్చినారు కంప్లైంట్ ఎత్తుకుపోయండి అని. దాన్ని ఎత్తుకొచ్చి ఇచ్చినాము సార్. చేసుకొని అదే కాలంటే నేను నా కొడుకులు కూడా ఊర్లో ఎవరు మాకు దాటలేదని చెప్పి మేము ఎవరైనా తీసుకొని వెళ్ళి చచ్చిపోతామని కూడా మేము అనిపిస్తాము. ఏం జరగకపోతే మేము ఇట్లా కూడా అయిపోతాము, మాకు న్యాయం చేయాలా అట్లని అడుగుతూ ఉంటామా. అట్లా న్యాయం జరగలేదంటే మేము ఉండేది కూడా ఎటు కాదో ఎటు మేము కుటుంబమే వెళ్ళిపోతాం సార్. ఎందుకు ఉండాలా? నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని పెద్ద చెరువు శిఖం భూమిని కబ్జా చేశారని నకరేకల్ బీఎస్పీ నాయకురాలు మేడి ప్రియదర్శిని ఆరోపించారు. భూ కబ్జాపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు ప్రజల ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సింది పోయి కాసులకు కక్కుర్తిపడి ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కోశాధికారి కొవ్వూరు రంజిత్, నియోజకవర్గ అధ్యక్షుడు గద్దపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువు ప్రాంతాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నకరేకల్ నియోజకవర్గం తరఫున ఇక్కడ సందర్శించడానికి రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మట్టిమర్తి గ్రామము, అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే నార్కట్పల్లి మండలం మొదలవుతుంది. ఇక్కడ మధ్యలో ఈ పెద్ద చెరువు దాదాపు 140 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీంట్లో ఒక 10 ఎకరాలన్నది బఫర్ జోన్, అంటే చెరువు శిఖం భూమిగా ఇక్కడ ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ చేపట్టడానికి పర్మిషన్ లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తే మనము దాదాపుగా ఒక 8 ఫీట్ల రోడ్డుని నిర్మించడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలుకొని దాదాపు చెట్ల దూరం వరకు కూడా రోడ్ల నిర్మాణం చేపట్టి ఇక్కడ అక్రమ లేఅవుట్లు అలాగే వెంచర్లని స్టార్ట్ చేసే ఒక ప్రణాళిక ఇక్కడ ఉన్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చేయడం అన్నది మేము గమనించి ఇక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు వాళ్ళని కోరడం జరుగుతుంది. వెంటనే ఈ అక్రమ నిర్మాణాలని పూర్తిగా నిలిపివేయాలి. ఈ పెద్ద చెరువుని ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే విధంగా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే పెద్ద చెరువుని పూర్తిగా కబ్జా చేసి దానిని మూసివేసి ఇక్కడ ఈ అక్రమ కట్టడాలను నిర్మించాలనే ఒక కుట్ర జరుగుతుంది. దీనిని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడున్న ఎమ్మెల్యే స్పందించి ఈ చుట్టుపక్కల ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఇంకా 100 కోట్లు ఉంటే దాన్ని కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేయొచ్చు, రేపో మాపో స్టార్ట్ చేస్తామని చెప్తున్న ఇక్కడ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ని కడతారు. దాని నుంచి ఎన్ని ఎకరాలు పారుతున్నాయో తెలియదు, కానీ ఇక్కడ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా 100 కోట్ల ద్వారా అంతకంటే 1 ఎకరం ఎక్కువే నీళ్లు పారుతాయి. కానీ అలాంటి ప్రభుత్వము ప్రజల పట్ల కానీ అలాగే ఇక్కడున్న అభివృద్ధి పట్ల కానీ ఎలాంటి చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదని చెప్పి ఇక్కడ మనకి పరిస్థితులు చూస్తుంటే తెలుస్తున్నాయి. వెంటనే
అధికారులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్పందించి వీటన్నిటిని నిలిపివేసి ఈ పెద్ద చెరువుని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. నిర్వాహకులకు ఇచ్చే కమిషన్ పెంచాలని కోరుతూ ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. బంకు యాజమానులు సరుకు కోసం ఇండెంట్ పంపించకపోవడంతోనే సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా చాలా చోట్ల నిల్వలు లేక బంకులు బోసిపోయాయి. ఎక్కడో ఓ చోట పెట్రోల్ ఉంటే అక్కడికి చేరుకొని వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. ఏ బాబు అరే లేదే లేదు పెట్రోల్ లేదు అయిపోయింది. జనగామ జిల్లా మద్దూరు మండలంలోని పౌల్ట్రీ ఫామ్ షెడ్లలో కోళ్లు పెంచుతున్న రైతులు కలిసి తెలంగాణ ఇంటిగ్రేషన్ అసోసియేషన్గా ఏర్పడడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు నిరసన తెలిపారు. ఇర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రోయింగ్ ఛార్జెస్ స్టాండర్డ్ 10 నుండి 12 రూపాయలకు పెంచాలని అన్నారు. నాణ్యమైన దానా అందించాలని, నాణ్యమైన మందులను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్, భగవాన్ రెడ్డి, అబ్దుల్ జబీ, దాదార్, ఉబేద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇంటిగ్రేషన్ అసోసియేషన్ పౌల్ట్రీ ఫామ్ నుండి మేము ఒక అసోసియేషన్గా ఏర్పడ్డాం. మాకు గ్రోయింగ్ ఛార్జెస్ రూపంలో ₹4.50 చెల్లిస్తారు కార్పొరేటెడ్ సంస్థలు. మాకు ఎట్టి పరిస్థితుల్లో అవి మాకు వర్కౌట్ అవుతలేదు. మాకు ఖచ్చితంగా ₹12 వరకు గ్రోయింగ్ ఛార్జెస్ రూపంలో ఇవ్వాలి. ఎందుకు అంటే ఈరోజు రైతులు కంపల్సరీ ఒక పౌల్ట్రీ ఫామ్ నిర్మించిన తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్లకు కూడా సరిపోతలేవు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు. మాకు ఒక ఫామ్ వేయాలంటే దాదాపు 80 నుండి 90 వేల రూపాయల నుండి ఒక్కొక్క రైతుకు ₹1,00,000 కూడా ఖర్చు వస్తుంది. తిరిగి కంపెనీలు చెల్లించేటువంటి పైకం ఎంత అవుతుందంటే 50,000, 60,000 వస్తున్నాయి. ప్రతి ఫాము వేసినటువంటి సందర్భంలో ఒక రైతు దాదాపు 50,000 నుండి 60,000 రూపాయలు నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని భరించలేకపోతున్నారు రైతులు. కనుక గ్రోయింగ్ ఛార్జీ రూపాయలు కంపల్సరీగా ₹12 చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మన ఫీడ్ కూడా బ్యాచ్లో కూడా కంపల్సరీగా కొంత తేడా ఇస్తున్నారు. అక్కడ గ్రోయింగ్ ఛార్జీ మన ఫీడు సరిగ్గా వస్తలేదు. అప్పుడు ఏమవుతుందంటే వాటికి FCR అనేటువంటి రూపంలో మాకు దగా చేసి కట్ చేస్తున్నారు. ఆ FCR పోయిందని చెప్తున్నారు. ఒక్కొక్క రైతులు FCR పోయేసరికి దరిదాపుగా అప్లబైలు అవుతున్నారు. కనుక మాకు ఫీడ్ రూపంలో వచ్చేటువంటి నష్టాన్ని కూడా మాకు తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు లేబర్ ఛార్జెస్ పోను మాకు కరెంట్ బిల్లులకు కూడా సరిపోతలేవు. కరెంట్ బిల్లుల విషయంలో కూడా మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో చెల్లించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. చిక్స్ కూడా ఏమవుతుందంటే 70% మేలు, 30% ఫిమేల్ రూపంలో ఇస్తే మాకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మాకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేబర్ ఛార్జెస్ లిఫ్టింగ్ సమయంలో కూడా మాకు విపరీతమైనటువంటి ఖర్చు వస్తున్నది. ఎట్లా అంటే ఒక్కొక్క లేబరు ఇంటి దగ్గర నుండి పట్టుకొస్తే ఒక రోజు వచ్చినందుకు గాను 2 బండ్లు 3 బండ్లు పంపిస్తున్నారు. ఒక లేబర్ తీసుకొస్తే ₹500 ఛార్జెస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఒక కోడియాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ పౌల్ట్రీ ఫామ్ లిఫ్టింగ్ అయిపోయే వరకు మాకు ఎంత అంటే దాదాపు 20-30 కోళ్ళు అవుతున్నాయి. ఇక్కడ 6,000, 8,000 దాకా లిఫ్టింగ్ ఛార్జెస్ అవుతున్నాయి. అవి మొత్తం కూడా చెల్లించాలంటే మా వల్ల అయితే లేదు.
కనుక ఈ లిఫ్టింగ్ సందర్భంలో వచ్చేటువంటి లేబర్ ఛార్జెస్ కూడా ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు భరించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి వ్యాక్సిన్ సందర్భంలో వచ్చేటువంటి కూడా అప్పుడు వ్యాక్సిన్ల సందర్భంలో అయ్యేటువంటి లేబర్ ఛార్జెస్ కూడా కంపెనీ వాళ్ళే భరించాలి. మేము దేనికి బాధ్యత వహిస్తామంటే కంపల్సరీగా గ్రోయింగ్ చేసి ఇచ్చేస్తాం, కానీ ఈ ఛార్జెస్ రూపంలో మొత్తం మేము కార్పొరేట్ సంస్థలు మమ్మల్ని దోపిడీ రూపంలో ఇట్లా ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం దోపిడీ రూపంలో తీసేసుకుంటున్నాయి. కనుక మేము ఫల్ట్ ఫార్మ్ నిర్మించి ఇక్కడ పెళ్ళాంతోటి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ లో చేరిన పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై చేరారని ఎమ్మెల్యే వెల్లడి. భూ కబ్జా బెదిరింపులు అసత్య ప్రచారం, తారామతిపేట సర్పంచ్ మూల మహేష్ గౌడ్ స్పష్టీకరణ. గడప గడపకి మన ప్రభుత్వంకి మంచి స్పందన, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. జాగిలాల కోసం త్వరలో డాక్ కెన్నెల్స్ ఏర్పాటు, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.